నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ కూడా డిబెంచర్ల సింకింగ్ ఫండ్ అకౌంట్ అడుగుతున్నారండి అందరూ. మనకి ఎగ్జామ్స్ కూడా వచ్చి ఆదికం అన్నయ్య అయితే ఏప్రిల్ 4 నుంచి చేత ముందు కాస్టింగ్ వీడియోలు పెడతాను ఇక్కడ నుంచి. ఇంక ఇది పెట్టేసిన తర్వాత మ్యాక్సిమం కార్పొరేట్ అకౌంటింగ్ అంతా పెట్టేసినట్టే అండి. అవి చూడండి జాగ్రత్తగా. థియరీ వీడియోలు కూడా తర్వాత పెడతాను. ఆన్ 1/1/2008 Metal Products Limited issued debentures of 1 lakh redeemable at a par at the end of 5 years. 5 సంవత్సరాల తర్వాత విమోచనం చేసే విధంగా ₹1,00,000 డిబెంచర్లు మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1/1/2008 ఇష్యూ చేసింది. ఇట్ వాజ్ రిజాల్వ్డ్ దట్ సింకింగ్ ఫండ్ షుడ్ బి ఫార్మ్డ్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్. ఇదేం చేసింది? సింకింగ్ ఫండ్ ఏర్పాటు చేసి నిక్షేపం అనేది ఏర్పాటు చేసి, అంటే డిబెంచర్ల విమోచన ఇది అంటాం అనమాట. డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ అంటారు. ఈ డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ రెండు పదాలు మీకు రావాలండి. నాకే తిరిగిది కదా ఫస్ట్లో చెప్పినప్పుడు. అంచేత ఈ రెండు మీరు డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ మనకి రావాలన్నమాట. ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ గివ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ 5 years. జర్నల్ ఎంట్రీస్ అడిగాడు కానీ మనం రాయమండి. ఏం చేస్తుందంటే వీడిచ్చి 10 మార్కులు జనరల్ ఎంట్రీస్ అడగడు, డైరెక్ట్గా అకౌంట్స్ అడుగుతాడు. డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంటు, డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్ వేస్తే సరిపోతుంది. అది ఏ విధంగా వేయాలి ఏంటన్నది చూద్దాం. గివ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ది 5 years అజ్యూమింగ్ దట్ ది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్స్ వాజ్ అట్ ది రేట్ ఆఫ్ 5%. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 5% వస్తుంది. దట్ ది ఇంట్రెస్ట్ వాజ్ రిసీవ్డ్ ఇయర్లీ అండ్ ఇమీడియట్లీ ఇన్వెస్టెడ్ అండ్ దట్ ది ఇన్వెస్ట్మెంట్స్ వర్ రియలైజ్డ్. అంటే ఆ వచ్చిన దాని మీద మళ్ళీ ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ వచ్చిన వడ్డీతో కలిపి మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాటిని అమ్మివేయడం జరుగుతుంది అనమాట, రియలైజ్డ్. Reference to sinking fund table shows that ₹0.180975 invested at the end of each year at 5% compound interest will provide ₹1 at the end of 5 years. ₹1 అవ్వాలంటే రూపాయికి ఎంత పెట్టుబడి పెట్టాలంటే 0.180975 మనం పెట్టుబడి పెట్టాలండి. ఇది పెట్టుబడి పెట్టాలంటే రూపాయికి ఇది పెట్టాలంటే మనకి ఇక్కడ 1 lakh డిబెంచర్స్ ఇచ్చాడు కాబట్టి 1 lakh ఇంటూ 0.180975 వేస్తే 18,0975 వచ్చింది. పైసలు వేయకండి దయచేసి. పైసెస్ తీసుకున్నారంటే మనకి లెక్క తప్పు అయిపోతుంది, సవరించేయండి. అది ఏ విధంగా చేయాలన్నది మనం చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏమీ లేదండి, ఇయర్ 31/12/2008 9 10 11 12 ఈ సంవత్సరాలు వేయడం వచ్చిందా రాలేదా మీకు? ఈ 5 సంవత్సరాలు వేశారు. ప్రతి సంవత్సరం ఎంత ఏర్పాటు చేస్తారు? 18,998 వేసేయండి రెండో వరుసలో, రెండో కాలంలో వేసిన తర్వాత దీంతో ఏం చేశాడు? డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్నాడు కాబట్టి డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో 18,098 వేశారు. వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అండి, దీని మీద ఇంట్రెస్ట్ కట్టాలి. దేని మీద ఇంట్రెస్ట్ కట్టాలి? దీని మీద 18,998 మీద 5% ఇంట్రెస్ట్ కట్టాలి. 18,098 ఇంటూ 5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ₹904.90 వచ్చిందంటే ₹905 వేసాం అనమాట. ఈ ₹905 దీంతో కలిపేసాం ప్లస్ 18,098 దట్ ఈజ్ ఈక్వల్ టు 19,002.99 వచ్చింది. ₹19,003 వేసాం అనమాట. ఇది ఎలా వచ్చింది అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ వెనక్కి తిప్పుతూ ఉండండి. మీకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రాదు, రెండో సంవత్సరం దీని మీద 5% అంటే ₹905 వచ్చింది. 905 ఇది కలిపి ₹19,003 ఇన్వెస్ట్మెంట్స్ కొన్నాడు అనమాట. మళ్ళీ మనకి థర్డ్ ఇయర్ కూడా 18,098 మనం ప్రొవైడ్ చేసాం. డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ ఏర్పాటు చేసి దీని మీద ఇంట్రెస్ట్ కడతారు. దేని మీద ఇంట్రెస్ట్ కడతారు? ₹19,003 మీద ఇంట్రెస్ట్ కడతాం. ₹19,003 మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూడండి. అంటే ₹19,002.90 కదా, ఇంటూ 5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ₹950 వచ్చింది. ₹950 వచ్చింది ఏది? ₹19,003 మీద. మరి అంత ముందు సంవత్సరం కొన్న 18,098 మీద కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఈ ₹905 కలిపేయండి. అంటే ఏం లేదు, దీని మీద ఇంట్రెస్ట్ కడతారు, దీని పక్కన ఉన్నది కలిపేస్తారు. ₹1,854 వచ్చింది. ఈ ₹1,854కి
18,098 కలిపి మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్స్ కొంటాం అనమాట. ప్లస్ 905 దట్ ఈజ్ ఈక్వల్ టు 18,055 వచ్చింది. మనం ఏం చేస్తామంటే అండి, అది కూడా చెప్తాను మీకు. 55 వస్తే 54 వేసాం. ఎందుకు వేసాం అన్నది నేను లాస్ట్లో వివరిస్తాను. ఈ రూపాయి అటు ఇటు చేసిన ఏం పర్వాలేదు, తప్పేం కాదండి. 1855 ప్లస్ 18,098 ఏర్పాటు చేశాడు కదా, దీంతో ఈ నిధితోటి పెట్టుబడులు కొంటారు. 19,953 వచ్చింది, 54 వేసాం అనమాట. మళ్ళీ ఏం చేస్తారు, 19,954 మీద 5% కడతాం. 5% కట్టి చూద్దాం. 5% కడితే ఇంటూ 5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 997 రూపీస్ వచ్చింది. 997.65 అంటే 998 వేసాం. 998కి ఈ 1854 కలిపండి, 1,854 కలపండి. 856 చేసాం దీన్ని. ఇక్కడ వడ్డీ సవరించవాలండి. కలిపినట్లయితే 2,851 వచ్చింది. 2,851 ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. దీన్ని కూడా సవరించాలి. 2,851 వచ్చింది. 2,851 ప్లస్ 18,098 ఈ రెండు కలిపి పెట్టుబడులు కొంటాం అన్నమాట. ప్లస్ 1856 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,853 అండి. ఇది 853 ఈ రెండు కలిపితే మనకి ఈ రెండు కలిపితే 2,853 ప్లస్ 998 ప్లస్ ఈ సంవత్సరం వచ్చిన 998 కలిపాము, 2,851 వచ్చింది. దీనికి ఇన్వెస్ట్మెంట్స్ రిడమ్షన్ ఫండ్ కలపండి. 2,853 కదా, ఇక్కడ వరకు వచ్చింది. 851 వస్తుంది. ఇది 2,000 ఈ 998 ప్లస్ 1853 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,851 వచ్చింది. 2,851కి మనం ఇన్వెస్ట్మెంట్స్ 18,098 కలపండి. ప్లస్ 18,098 కలిపినట్లయితే 20,944 వచ్చింది. 20,949 వచ్చింది. 50 చేసాం అనమాట. పైసలు వదిలేసాం కదా, 50 చేసాం. మళ్ళీ 20,949 మీద 5% ఇంట్రెస్ట్ కడతాం. ఇంటూ 5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,047 వచ్చింది. 1,047 అంటే 1,048 వేసామండి. ఇక్కడ 1,048 వేసినట్లయితే పాత ఇంట్రెస్ట్ 2,851 కలపండి. 851 కలిపినట్లయితే 3,900 వస్తుంది. 3,900 ఇవన్నీ టోటల్ చేస్తాం అనమాట. ఈ పైసలు ఎలా ఉన్నా ఇది మామూలుగా ముందు మనం వేసుకుంటాం. వేసిన తర్వాత ఏం లేదండి, దీని మీద ఇంట్రెస్ట్ కడతారు, ఇక్కడ వేస్తారు. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రాదు. సెకండ్ ఇయర్ దీని మీద ఇంట్రెస్ట్ కట్టి ఇక్కడ వేస్తారు. థర్డ్ ఇయర్ దీని మీద ఇంట్రెస్ట్ కట్టి ఇంట్రెస్ట్ కలిపేసి ఇక్కడ వేస్తారు. ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ కట్టి ఈ ఇంట్రెస్ట్ కలిపి ఇక్కడ వేస్తారు. ఫిఫ్త్ ఇయర్ ఏం చేస్తారు, ఫోర్త్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టి ఇక్కడ వేసి దాని ముందు ఇంట్రెస్ట్ కలిపేస్తారు, ఇక్కడ వేస్తారు. ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఈ డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అంతా ఎంత వచ్చింది మనకి, 19,490 వచ్చింది. అంటే 19,490కి మనకి ఎంత రావాలంటే 1 lakh ఉండాలండి. డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఇప్పుడు ఎంత ఉండాలి, 1 lakh ఉండాలి. కరెక్ట్గా 1 lakh ఉండాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఇందులోంచి 1 lakh తీసేయండి. 1 lakh మైనస్ 90,450 అంటే 9,510కి మనం ఈక్వల్ చేయాలన్నమాట. ఇది ఈక్వల్ చేసుకుని టేబుల్ ఈ విధంగా వేయాలండి. టేబుల్ ఈ విధంగా వేసిన తర్వాత మనం లెక్క ఏ విధంగా చేయాలన్నది నేను చెప్తాను అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? దీని మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, దీని మీద ఇంట్రెస్ట్ కట్టి ఇక్కడ వేయండి, దీని మీద ఇంట్రెస్ట్ కట్టి ఇది కలిపేసి ఇక్కడ వేయండి, దీని మీద ఇంట్రెస్ట్ కట్టి ఇక్కడ వేసి ఈ ముందు ఇంట్రెస్ట్ కలిపేసి ఇక్కడ వేయండి, దీని మీద ఇంట్రెస్ట్ కట్టండి ఇక్కడ వేయండి, దీని ముందు ఇంట్రెస్ట్ కలిపేసి ఇక్కడ వేయండి. ఈ విధంగా వేసినట్లయితే ఇది ఎంతకు రావాలి, ఈ డిబెంచర్ రిడమ్షన్ ఫండ్కి టోటల్ డిబెంచర్స్ టోటల్ వాల్యూకి డిఫరెన్స్ మనం సరి చేయాలి. మీరేం చేయాలి, ఇక్కడ సరి చేసినట్లయితే లెక్క ఈజీగా ఎలా వస్తుంది అన్నది నేను చెప్తాను. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత ఖాతాలు నేను వివరిస్తాను అన్నమాట. ఇప్పుడు
చెప్పినట్లుగా వడ్డీ ఈ విధంగా కట్టామండి. ఎప్పుడు కూడా డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ మనం ఏం వేయాలంటే ఎసెట్ కొంటే టు బ్యాంక్, ఎసెట్స్ డెబిట్ కాబట్టి టు బ్యాంక్ 18,098 బై బ్యాలెన్స్ సి బై డి 18,098 టు బ్యాలెన్స్ బి బై డి. బ్యాలెన్స్ సి బై డి ఏం చేస్తాం, టు బ్యాలెన్స్ బి బై డి టు బ్యాంక్ రెండు టోటల్ చేయండి 37,101 వస్తుంది. అదే ఇదే టూ బ్యాంక్ అని వేస్తారు. ఫస్ట్ ఇయర్ టూ బ్యాలెన్స్ టూ బ్యాంకు, థర్డ్ ఇయర్ టూ బ్యాంకు, ఫోర్త్ ఇయర్ టూ బ్యాంకు, లాస్ట్ ఇయర్ బై బ్యాంక్ అని చెప్పి అమ్మేస్తాం అనమాట అండి. ఈ డిబెంచర్ రిడమ్షన్ ఫండ్స్ ఏం చేస్తామంటే అమ్మేస్తాం, బై బ్యాంక్ అని రాయాలి ఇక్కడ. లాస్ట్ ఇయర్ అమ్మేస్తాం. బ్యాంక్ అని చెప్పి లాస్ట్ ఇయర్ టోటల్ చేస్తే మనకి ఎప్పుడు కూడా డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ ఈ టేబుల్ వేయడం రావాలండి. 2-3 సార్లు చూసి నేర్చుకోండి. తర్వాత డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ వేయాలి. డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో టు బ్యాంకు బై బ్యాలెన్స్ క్యారీ డౌను, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌను, టు బ్యాంకు. అదే ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఇయర్ టు బ్యాంకు, సెకండ్ ఇయర్ టు బ్యాంకు, థర్డ్ ఇయర్ టు బ్యాంకు, ఫోర్త్ ఇయర్ టు బ్యాంకు, ఫిఫ్త్ ఇయర్ టు బ్యాంక్ అని రాదు, ఇంకా రాకుండా బై బ్యాంక్ అని చెప్పి వేస్తాం. ఫిఫ్త్ ఇయర్ మాత్రం బై బ్యాంక్ అని వేస్తాం. బై బ్యాలెన్స్ టు బ్యాంకు బై బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ టు బ్యాంకు బై బ్యాలెన్స్ సి బై డి. సి బై డీలు అండి, క్రెడిట్ సైడ్ సి బై డీలు అని గుర్తుపెట్టుకోండి, డెబిట్ సైడ్ బి బై డీలు అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ 31/12/2008 టు బ్యాంకు బై బ్యాలెన్స్ 18,098, మళ్ళీ టు బ్యాలెన్స్ 18,098. టు బ్యాంక్ అంటే ఇక్కడ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చూసారా. ఫస్ట్ ఇయర్ 2018లో ఇది, 19లో ఇది, 9లో ఇది, 10లో ఇది, 11లో ఇది వేస్తారు. 12లో ఇంకా వేయరు, బై బ్యాంక్ అని చెప్పి ఆ బ్యాలెన్స్ ఏంటన్నది మనం చెప్తాం. టు బ్యాంకు బై బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ టు బ్యాంకు బై బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు బ్యాంకు బై బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ 57,055, టు బ్యాంక్ 20,950 బై బ్యాలెన్స్ 78,005 రూపీస్. టు బ్యాలెన్స్ తర్వాత ఇయర్, ఇది ఇయర్ అనమాట. ఎల్లో హైలైట్ చేసింది మీరు ఏం చేయాలంటే ఇది టోటల్ కింద, ఇది ఒక సంవత్సరం కింద తీసుకోండి. అంటే గీతలు కొడితే కానీ మనకి గీతలు లేకపోయినట్లయితే కొంచెం కష్టం అవుతుందండి టైపింగ్ చేయడం, ఆ చేత ఇలాగ టేబుల్ కింద చేసాం. ఈ హైలైట్ అయినటువంటి ఎల్లో కలర్ ఉన్నది ఒక సంవత్సరం కింద మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత టు బ్యాలెన్స్ 78,005 రూపీస్ బై బ్యాంక్ 77,705 బై లాస్. అంటే ఇక్కడ ఏం చేశాడంటే 300 లాస్కి అమ్మాడని చెప్పి అన్నాడు చూడండి ఇక్కడ. డిబెంచర్స్ 300 లాస్కి అమ్మాడు. ఇన్వెస్టర్స్ వర్ రియలైజ్డ్ ఫర్ 300 లాస్ అనమాట అండి. లాస్కి అమ్మాడు, ఇది లాస్కి అమ్మాడు కాబట్టి బై డిబెంచర్ రిడమ్షన్ ఫండ్కి 300 మనం లెక్కలో ఇక్కడ ప్రింటింగ్ పడలేదండి. 300 లాస్కి రియలైజేషన్ అయ్యాయి. ఇన్వెస్ట్మెంట్స్ వర్ రియలైజ్డ్ లెస్ 300 లాస్ ఆఫ్ 300 అని ఉంటుంది, అది మీరు యాడ్ చేయండి ఇక్కడ. బై రిడమ్షన్ ఫండ్ 300 వేసినట్లయితే మనకి 78,005 వచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్. ఈ విధంగా లాస్ లేదనుకోండి బై బ్యాంక్ అని రాసి ఎంత ఉంటే అంత వేసేస్తారు, గొడవ లేదు ఏదైనా లెక్క వస్తే. తర్వాత మనం రిడమ్షన్ డిబెంచర్ ఫండ్ అకౌంట్ మనం ఏ విధంగా ఉంటుందన్నది చూద్దామండి. డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఏ విధంగా ఉంటుందంటే డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ డెబిట్ కాబట్టి టు బ్యాంక్ అని వేస్తాం, ఇది క్రెడిట్ కాబట్టి బై ఇదేం రాయాలంటే అండి బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని చెప్పి వేస్తాం 18,980. టు బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌను, బై బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ ఇదనమాట అండి. ఇది వేయాలి. బై బ్యాలెన్స్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ప్రతి ఇయర్ కూడా ఇది వేసేయాలండి.
బై ప్రాఫిట్ అండ్ లాస్ ఇగో వేసాం. బై ప్రాఫిట్ అండ్ లాస్ 18,982, బై ప్రాఫిట్ అండ్ లాస్ 18,982, బై ప్రాఫిట్ అండ్ లాస్ 18,098, బై ప్రాఫిట్ అండ్ లాస్ 18,098. 5 years వేసేయండి. వేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి బై బ్యాంకు 905, బై బ్యాంకు 1,854, బై బ్యాంకు 2,851, బై బ్యాంకు 3,900 మనం ఇంట్రెస్ట్లు వేస్తాం అనమాట. ఇది డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్లో మనం ఏం చేయాలి, క్రెడిట్ వైపుని బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని చెప్పి ఇవన్నీ వేయాలి. ఫస్ట్ సంవత్సరం 18,900 వేస్తారు. అయితే సెకండ్ ఇయర్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌను, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌను, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌను, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి ఇక్కడ వచ్చింది వేస్తూ ఉంటారు. బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేస్తారు. బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ 18,980 5 years వేయాలన్నమాట. తర్వాత బై బ్యాంకు 905, 1854 థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 2,851, ఫిఫ్త్ ఇయర్ 3,980 వేయాలి. ఇలా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఇటువైపునేమో 2 బ్యాలెన్స్ CBD అని వస్తుంది. అది ఇన్వెస్ట్మెంట్లో అయితే బై బ్యాలెన్స్ CBD అని వచ్చింది, లాస్ట్లో బ్యాంక్ అని వచ్చింది. ఇందాక వచ్చినటువంటి లాస్ ఏదైతే ఉందో డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో లాస్ వచ్చింది. డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 300 ఇక్కడ వేసినట్లయితే ఇక్కడ జనరల్ రిజర్వ్ 1 lakhకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఈ లాస్ లేకపోతే మనకు 1 lakh సరిపోతుంది. మనం ఇక్కడ టేబుల్ దగ్గర సరిపెట్టుకుంటాం కదా, 90,490, 9,510 కలిపితే 1 lakh రావాలి. ఈ లాస్ 300 లేకపోయినట్లయితే జనరల్ రిజర్వ్ 1 lakh సరిపోతుంది. లాస్ ఇచ్చాడు కాబట్టి ఆ లాస్ డిబెంచర్ రిడమ్షన్ ఫండ్కి క్రెడిట్ వైపున వచ్చింది. ఇక్కడ ఈ లాస్ ఇక్కడ ఎక్కడ వచ్చిందండి, క్రెడిట్ వైపున వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, డెబిట్ వైపుని డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ అని చెప్పి 300 వేస్తాం. వేసిన తర్వాత క్రెడిట్ వైపుని బ్యాలెన్స్ 78,002 రూపీస్, బై బ్యాంకు 3,900, బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ 18,980, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మళ్ళీ చేస్తాం 300, 1,03,00, 1,03,00. ఈ విధంగా చేయాలండి. ఈ విధంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వస్తుంది ఫస్ట్, బై బ్యాలెన్స్, బై బ్యాంకు అని చెప్పి ఈ వడ్డీలు వేసేస్తారు. తర్వాత బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని చెప్పి 18,098 వేస్తారు. ఈ టోటల్ చేసి 2 బ్యాలెన్స్ CBD, బై బ్యాలెన్స్ BBD, 2 బ్యాలెన్స్ CBD, బ్యాలెన్స్ BBD అని చెప్పి వేస్తారన్నమాట. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. అడిగారు అందరూ, ఈ లెక్క జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మరి ఇది ఈజీ పద్ధతిలో నేను చెప్పాను. అంటే ఈ క్రెడిట్ వైపున ఏమొస్తాయి, డెబిట్ వైపున ఏమొస్తాయని ఈ 2 ఖాతాలు మీరు పర్టికులర్గా ఒకసారి అనుకున్నట్లయితే మనం ఈజీగా ఈ అమౌంట్లు ఏ విధంగా వేయాలో ముందు ఈ టేబుల్ వేయడం రావాలండి. ఈ టేబుల్ వేయడం వస్తే ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్లో 2 బ్యాంకు, బై బ్యాలెన్స్ CBD, 2 బ్యాలెన్స్ BBD, 2 బ్యాంకు 19,003, బై బ్యాలెన్స్ CBD, 2 బ్యాలెన్స్ 2 బ్యాంకు 19,954, 2 బ్యాలెన్స్ 2 బ్యాంకు 20,950, బై బ్యాంక్ అని చెప్పి రాస్తాం అనమాట. అది 300 లాస్కి అమ్మినట్టు లెక్కలో చెప్పాడండి. ఇది ప్రింట్ పడలేదు. ఇది 300 లాస్కి అమ్మాడు, లేకపోతే ఆ 300 ఉండదన్నమాట. జనరల్ రిజర్వ్ 1,00,000 వస్తుంది. ఇందులో ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి ఈ 300 ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మళ్ళీ చేయండి. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.